హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మా హస్బెండ్ నాకు కొనిచ్చిన ఫస్ట్ గోల్డ్ నెక్లెస్ అనేది చూపిస్తాను. అలాగే ఆ గోల్డ్ నెక్లెస్ అనేది సడన్గా కొనాల్సి వచ్చింది. మేము అన్‌ప్లాన్డ్‌గా తీసుకున్నాము. అదనేది ఎలా జరిగింది అనేది చెప్తాను. మనం ఒక గోల్డ్ ఐటెం కొనాలనుకున్నప్పుడు షాప్‌కి వెళ్ళే ముందు ఇంట్లో వేసుకునే చిన్న చిన్న లెక్కలేంటో నేను చూపిస్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. గోల్డ్ గురించి అసలే నాలెడ్జ్ లేని వారికి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు తెలిసిన విషయాలు, నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయాలన్నిటిని నేను డీటెయిల్‌గా చెప్తాను. మేము నెలకొచ్చేసి 6,500 అనే అమౌంట్‌ని ఊర్లో చిట్టి కట్టేవాళ్ళం. చిట్టి అయిపోయాక మాకొచ్చే అమౌంట్ 1,00,000 అండి. ఆ అమౌంట్ అనేది మాకు ఆ టైంలో జనవరిలో అయిపోయేది. సంక్రాంతికి ఊరెళ్తాం కదా! అప్పుడు అమౌంట్ తీసుకుందాంలే అన్న ఒక ఆలోచన మాకుండేది. డిసెంబర్ ఎండింగ్, క్రిస్మస్ ఆ టైంలో మా మామయ్యకి చిన్న బైక్ యాక్సిడెంట్ అనేది జరిగింది. తను కరెక్ట్ రూట్‌లోనే వెళ్ళాడు. కాకపోతే ఎదురుంగా రాంగ్ రూట్‌లో వచ్చిన వాళ్ళు డాష్ ఇవ్వడం వల్ల మామయ్య కింద పడిపోయారు. చిన్న చిన్న దెబ్బలు తాకాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హాస్పిటల్‌కి అనేది తీసుకెళ్లారు. అలాగే దగ్గరలో మా డ్యాడీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉంటారండి. విషయం తెలియగానే వాళ్ళు వెళ్లారు హాస్పిటల్‌కి. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ మాకు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే మేముండే ప్లేస్ అనేది చాలా దూరం. మేమనేది జడ్చర్లలో ఉన్నాం అప్పుడు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. మాదొచ్చేసి వరంగల్ డిస్ట్రిక్ట్. సో, జర్నీ అనేది 6 అవర్స్ పడుతుంది. జరిగిన 2 డేస్ తర్వాత మా ఇంకొక తమ్ముడు ఉంటాడండి. అతను కాల్ చేసి, "అక్క వస్తున్నారా? మామయ్యకి ఇలా అయింది కదా!" అని చెప్పాడు. "అరే మాకు తెలీదురా ఏమైందంటే జరిగిందంతా నాకు చెప్పాడండి." నేను మా హస్బెండ్‌కి చెప్పాను. చెప్పగానే ఇంక తను, "నేను వెళ్తాను చూడ్డానికి" అని చెప్పారు. తనకు ఒకే రోజు లీవ్ దొరికింది. ఒక్క రోజులోనే వెళ్ళడం, రావడం అనేది పాపతోటనేది వీలవ్వదు. అలాగే పాపకప్పుడు హెల్త్ బాలేదు. ఫీవరొచ్చింది. సరే నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి తను వెళ్ళిపోయాడండి. డేస్‌కే మనకు సంక్రాంతొచ్చింది. ఇది జరిగింది డిసెంబర్ ఎండింగ్‌లో. సంక్రాంతికి మేము ఊరెళ్ళిపోయామింకా. సో, ఇంకా మా చిట్టి అమౌంట్ అనేది అయిపోయింది. సో, డబ్బులు మా చేతికొచ్చాయి. ఆ డబ్బులతో మాకేం ఆలోచన ఉండేదంటే, సంక్రాంతికి 2 మంత్స్ ముందు మా హస్బెండ్‌కి బెంగుళూరులో వేరే కంపెనీలో జాబ్ ఆఫర్ అనేది వచ్చిందండి. అక్కడ ఓకే అయిపోయింది. మేమక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిందుండి, మేమంతా ఆలోచించుకున్నాము. మనీ అనేది దానికి యూజ్ అవుతుంది కదా! ఇప్పుడు బెంగుళూరుకెళ్తే ఒక 2, 3 నెలల అడ్వాన్స్ కట్టాల్సుంటుంది కదా! రెంట్ హౌస్‌కి. అలాగే అక్కడ ఖర్చులు, అలాగే మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడానికి షిఫ్టింగ్ చార్జెస్ అలాంటివి ఎక్కువవుతాయి కదా! సో, ఈ అమౌంట్ అనేది మనకు చేతిలో ఉంటే వాటికి పనికొస్తుంది అనుకున్నాము. కాకపోతే ఇంకా మా మామయ్యకి ఇలా అయ్యేసరికి మా హస్బెండ్ ఏమన్నారు, "బెంగుళూరొద్దు, ఏమొద్దు ఇంకా. అంత దూరంలో ఉంటే ఇక్కడికి రావడం కష్టమవుతుంది. ఇప్పటికే మనము 6 అవర్స్ జర్నీ చేసి తిరగాల్సొస్తుంది పాపతోటి. ఏదైనా గాని లోకల్‌లో ఉంటేనే బెటరు. అంత దూరం ఎళ్లి ఏదైనా పేరెంట్స్‌కి ఎమర్జెన్సీ అన్నప్పుడు మళ్ళీ రావడం కష్టమవుతుంది. లోకల్ పేరెంట్స్‌కి దగ్గరలో ఉంటే బెటరు" అనేసి మేము బెంగుళూరు జాబ్ అనేది క్యాన్సెల్ చేశాము. సో, ఇప్పుడు ఆ అమౌంట్ అనేది ఉంది కదా! మా హస్బెండ్ ఏమన్నారంటే, "నీకు ఎలాగో లాంగ్ హారం ఉంది కదా! దానికి షార్ట్ హారం అనేది లేదు. అది చేపిచ్చుకో. నీకు నేను యానివర్సరీ గిఫ్ట్ ఇస్తాను" అని అప్పుడు చెప్పారండి. సో, సడెన్‌గా ఆ ప్లాన్ క్యాన్సెల్ అయ్యేసరికి నెక్లెస్ అనేది చేపించారు. ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇదొచ్చేసి నా షార్ట్ నెక్లెస్ ఇక్కడ వరకు ఉంటుంది. అదొచ్చేసి 27 గ్రామ్స్ అయిందండి. అప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ అప్పుడు రేటొచ్చేసి 10 గ్రాములకి అప్పుడు 31,000 అయిందండి మాకు. సో, మా చిట్టి డబ్బులనేది రూ. 1,00,000 కదా! ఆ రూ. 1,00,000లో మాకు 27 గ్రాముల నెక్లెస్ అనేది చేయించుకున్నాము. సో, అలా నాకు సెకండ్ యానివర్సరీకే మా హస్బెండ్ చిన్న నెక్లెస్ అనేది గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ తర్వాత 1 మంత్‌కే అంటే జూన్‌లోనే మా పాపది ఫస్ట్ బర్త్‌డే ఉంది. సో, నేను అప్పుడు వేసుకున్నాను. మా మ్యారేజ్ యానివర్సరీకి కూడా వేసుకున్నాను. కుదిరితే నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం షాప్‌కి వెళ్ళే ముందు ఇంట్లోనే ఏ విధంగా కాలిక్యులేషన్ అనేది వేసుకోవాలి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్‌గా, తొందరగా అయిపోతుంది. ఒకసారి చూసేయండి ఆ వీడియో అనేది. ముందుగా షాప్‌కి వెళ్ళే ముందు మనం ముందు రోజే ఇంట్లో కాలిక్యులేట్ చేసుకోవాలండి. ఆ రోజున్న గోల్డ్ ప్రైస్‌కి 1 గ్రామ్ గోల్డ్‌కి ఎంతవుతుందనేది కాలిక్యులేట్ చేసుకోవాలండి. ఒకవేళ మనం తీసుకునే ఐటెమ్ అనేది 11 గ్రామ్స్ ఉందనుకోండి, అప్పుడు 11 గ్రామ్స్ ఇంటూ పర్ గ్రామ్ రేట్ వేసుకోవాలి. సో, ఇంతొచ్చిందండి అమౌంట్. ఇదొచ్చేసి ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రమే అండి. కానీ మనకు ఒక ఆర్నమెంట్ తయారవ్వాలంటే కంపల్సరీ అందులో విఏ ఉంటుంది. అలాగే జీఎస్టీ ఉంటుంది. జీఎస్టీలో మళ్ళీ సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ఉంటాయండి. 3 సింపుల్ స్టెప్స్‌లో చెప్పేస్తాను నేనండి. స్టెప్ 1 వచ్చేసి విఏ క్యాలిక్యులేషన్. జనరల్‌గా నేను ఒక 12% తీసుకుంటున్నా అండి. విఏ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఏమి ఉండదు. మనం తీసుకున్న ఐటెమ్‌ని బట్టి ఉంటుంది. ఎక్కువ డిజైన్స్, ఎక్కువ కటింగ్ ఉన్న ఐటెమ్ తీసుకుంటే విఏ అనేది మనకి పెరుగుతుంది. అలాగే ప్లెయిన్ ఐటెమ్ తీసుకోవాలనుకుంటే విఏ అనేది తగ్గుతుంది. జనరల్‌గా నేను ఇక్కడ ఒక 12% వేశాను. ఈ 12% అనేది గోల్డ్ ప్రైస్ నుంచి 12% క్యాలిక్యులేట్ చేయాలండి. సో, మనకి రూ. 18,730 విఏ వచ్చింది. సో, ఇప్పుడు ఈ వచ్చిన విఏ చార్జ్ ప్లస్ ఇప్పుడు వచ్చిన గోల్డ్ వాల్యూని యాడ్ చేసుకోవాలి.
విఏ వచ్చేసి 18,730 వచ్చింది మనకి. ఇవి రెండు యాడ్ చేస్తే సో 1,74,820 రూపాయలు అనేది మన గోల్డ్ వాల్యూ అండి. ఇప్పటివరకు అయినా గోల్డ్ వాల్యూ, కానీ ఇది మాత్రం ఫైనల్ ప్రైస్ కాదు. ఒకవేళ మీకు స్టోన్స్ ఉన్నాయనుకోండి మీరు తీసుకునే ఆర్నమెంట్లో, ఈ స్టేజ్లోనే విఏ క్యాలిక్యులేట్ చేయకముందే ఈ స్టేజ్లోనే గోల్డ్ ప్రైస్కి స్టోన్ వాల్యూ అనేది ఇక్కడే యాడ్ చేసి రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్లో విఏ అనేది తీస్తారండి. స్టోన్ వాల్యూ కూడా కలుపుతారు. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ అండి. సిజిఎస్టీ 1.5%, అలాగే ఎస్జిఎస్టీ 1.5% ఉంటుందండి. రెండు కలిపి 3% జిఎస్టీ. ఈ 3% అనేది ఇంతకుముందు మనం విఏ యాడ్ చేసిన అమౌంట్ ఉంది కదా, అందులో నుంచి 3% తీసుకోవాలి. ఒక క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఇవేమి నోటు లెక్కలు కాదు. సో 5,244 రూపాయలు వచ్చిందండి. ఇప్పుడు ఈ వచ్చిన జిఎస్టీ అమౌంట్ని ఇంతకుముందు విఏ యాడ్ చేసిన అమౌంట్కి యాడ్ చేసుకోవాలండి. ఇన్ని చేస్తే కానీ మనకు ఒక ఆర్నమెంట్ అనేది ఇంటికి రాదండి. ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఇంత మనీ పే చేస్తే కానీ. సో టోటల్గా 1,80,064 రూపాయలండి. ఇది వచ్చేసి 11 గ్రామ్స్కి అండి. సో ఇంతేనండి క్యాలిక్యులేషన్. సో ఫైనల్గా మనకు విఏ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, అలాగే ఒకవేళ స్టోన్ ఉంటే స్టోన్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేస్తేనే మనకు ఒక ఆర్నమెంట్ అనేది వస్తుందండి. అది కూడా సర్టిఫైడ్ ప్యూరిటీ ఆర్నమెంట్ కావాలంటే ఇవన్నీ ఉన్న దగ్గరే తీసుకోవడం బెటర్. ఇప్పుడు మనకు వచ్చిన ఈ అమౌంట్ 11 గ్రామ్స్కి ఇంత ఉంది కదండి. దీంట్లో పర్ గ్రామ్కి ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రామ్కి వచ్చేసి 16,369 అయిందండి. ముందు మనం తీసుకున్నప్పుడైతే పర్ గ్రామ్కి వచ్చేసి 14,190 రూపాయలు అయిందండి. అండ్ విఏ జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత 16,369 రూపాయలు అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందనేది చూద్దాం. సో రెండింటి డిఫరెన్స్ వచ్చేసి మనకి 2,179 రూపాయలు అనేది వచ్చిందండి. సో ఇలా అనేది మనం కౌంట్ చేసుకొని షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఎందుకు వచ్చింది? విఏ స్టోన్ కాస్ట్ ఉంటే స్టోన్ కాస్ట్, లేకపోతే జిఎస్టీ అమౌంట్ యాడ్ చేయడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో బంగారం కొనే ముందు ఓన్లీ డబ్బుల విషయంలోనే కాకుండా జనరల్గా ఇంకా మనం ఏం ఆలోచించాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. జస్ట్ సింపుల్ టిప్స్ చెప్తాను, మీకు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.